మన రక్షకుడైన మన ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా ఉదయకాల శుభములు తెలియజేస్తాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవ లెక్కలు పెట్టి రాత్రంతా కూడా దేవుడు తన రెక్కల కింద భద్రపరిచి మరొక హృదయకాలము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించిన కొలది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుడు మనల్ని అనుదినము కాపాడుతూ అనుదినము మనల్ని పోషిస్తూ దేవుని యొక్క కృపలో మనల్ని వర్ధిల్ల చేస్తున్న కొలది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన ఎంతో మంచిది. నా ప్రాణమా యెహోవాని సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని కూడా మరవకూడదని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ప్రతి క్షణము ప్రతి సమయము దేవుడు మనల్ని కాపాడుతూ మనల్ని పోషిస్తూ మన కుటుంబములను దేవుడు దీవిస్తూ ఆశీర్వదిస్తూ 121 దావీదు కీర్తన ప్రకారం మన రాకపోకలంతా కూడా దేవుడు కాపాడుతున్న విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. 121 దావీదు కీర్తన 7వ వచనం చూసి, ఏ అపాయము రాకుండా యెహోవా నేను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును, ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలంతా యెహోవా నేను కాపాడును. దేవునికి మహిమ ఘనత చెందును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల నిరంతరము ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలంతా యెహోవా నిన్ను కాపాడును. ఈరోజు వరకు మనం సజీవ లెక్కలు ఉన్నాము అంటే దేవుని కృప వల్లనే ఉన్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఆనాడు మరి ఇశ్రాయేలు ప్రజలను మరి ఐగుప్తు దేశం నుంచి తీసుకొని వచ్చి మోషే నాయకత్వంలో మరి ఆ సమయంలో మోషే మరి దేవుని మాటకు లోబడినప్పుడు ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల బండ దగ్గరకు వచ్చి మాట్లాడమని దేవుడు తెలియజేసినప్పుడు మోషే మరి ప్రజల ఒక ఆవేశానికి అక్కడ మోషే మరి మోషేను వారు బాధ పెడుతున్న విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ సమయంలో మోషే బండ దగ్గరకు వచ్చి మరి బండడం కొట్టడం ద్వారా దేవుని మాటకు మోషే లోబడినప్పుడు పాలు తేలిన ప్రదేశానికి మోషే అడుగు పెట్టలేకపోయినాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు స్పష్టంగా ఆ మాటలు విని దేవుడు ఏం చెప్తున్నాడో వాక్యం ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో ఆ వాక్యమైన దేవుడు ఆ వాక్యానుసారంగా మనం అడుగు పెట్టడంలో మంచిది అని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తున్నాం. మన అడుగులు ఎక్కడ అడుగు పెడుతున్నామో, ఎక్కడ నివసిస్తున్నామో, ఏ ప్రాంతంలో ఎలా మనం ప్రజల మధ్య ఎలాంటి సహవాసం కలిగి జీవిస్తున్నామో మనల్ని మనం పరిశోధించుకోవాలి. మరి ఆ సమయంలో దేవుడు స్పష్టంగా మోషేతో ఆరోనుతో చెప్పాడు, బండ దగ్గరికి మీరు వచ్చినట్టయితే నేను మాట్లాడతానని చెప్పాడు. మొదటిసారి బండని కొట్టమన్నాడు. రెండోసారి దేవాది దేవుడు ఏం చెప్పాడంటే ఆ బండ దగ్గరికి వచ్చినప్పుడు నేను మీతో మాట్లాడతానని చెప్పడం మోషే ఆ బండను కొట్టినా కానీ దేవాది దేవుడు నీళ్ళిచ్చాడు. ఆ బండ ఏసే అనే మాట జ్ఞాపకం చేసుకోవాలి. ఆ బండనే ప్రభు యేసుక్రీస్తు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. ఆ సమయంలో దేవాది దేవుడు మోషేతో సెలవిచ్చాడు, మరి నువ్వు పాలు తేలిన ప్రదేశానికి ఇక నువ్వు అడుగు పెట్టలేవనేసి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఆ తర్వాత మోషే చనిపోయిన తర్వాత యెహోషువ నాయకత్వంలో దేవాది దేవుడు మరి ఆ ప్రజలను నడిపించి ఆ పాలు తేలిన ప్రదేశాన్ని వారికి ఇచ్చి ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల వాగ్దానం చేసిన దేవాది దేవుడు నమ్మదగిన దేవుడు అని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. 40 సంవత్సరంలో వారి ప్రయాణంలో దేవుడు వారికి తోడై ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఆ 40 సంవత్సరంలో దేవుడు వారు నడిపించిన విధానాన్ని ఎంతో గొప్పగా నడిపించాడు. వారు వేసుకున్న బట్టలు కూడా మాయబడలేదు, వారి కాళ్ళు కూడా వాయబడలేదని దేవుని యొక్క వాక్యం తెలియజేసింది. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 4వ వచనంలో ప్రకారము ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఆ 40 సంవత్సరంలో వారు వేసుకున్న బట్టలు కూడా మాయబడలేదంట. వారి కాళ్ళు కూడా వాతలు కూడా ఏమి వాపులు కూడా రాలేదంట. దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని నడిపింపు ఆ రీతిగా ఉంటుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నది. హృదయ కాలము ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని వాక్యము తెలియజేస్తా ఉన్నది. దేవుని ప్రేమ ఎప్పటికీ శాశ్వతమైన ప్రేమ. అదే ఆనాడు ఇజ్రాయేలు ప్రజల మీద దేవునికి ఉన్న ప్రేమ ఈ హృదయ కాలం అదే ప్రేమ గల దేవాది దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా అదే ప్రేమ మనపై కూడా చూపిస్తున్నాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఆ 430 సంవత్సరముల బానిస బ్రతుకులో దేవునికి మొరపెట్టినప్పుడు వారు ములుగును దేవుడు ఎన్నాడు. హృదయ కాలంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నీ యొక్క మాటలు దేవుడు వినడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, నువ్వు తిరిగి దేవుని దగ్గరికి వచ్చినట్టయితే నీ మాటలు వినడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీ హృదయాన్ని మార్చుకొని
నీ బ్రతుకును మార్చుకొని, నీ జీవితాన్ని మార్చుకొని, ఇంతవరకు నువ్వు పాపంలో బ్రతికి పాపంలో జీవించి ఆ రోత జీవితంలో నువ్వు ఉన్నావేమో కాలం దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, నువ్వు దేవుని దగ్గరకు వచ్చినట్టయితే, ఆనాడు మరి ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరంలో దేవునికి విరోధంగా దేవుని మాటకు వారు లోబడకుండా ఆ శిక్షకు పాత్రులైనారు, ఆ బానిస బ్రతుకులకు పాలైనారు. ఆ సమయంలో దేవాది దేవుని వైపు వారు చూసి వారు ములుగును దేవుడు విన్నాడు. కాలము నీ యొక్క మాటలు కూడా దేవుడు వినబోతా ఉన్నాడు. నువ్వు చేయవలసింది ఒక పని, యేసయ్యా నా పాపములను క్షమించు అని నువ్వు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడి నీ పాపాలు క్షమించబోతా ఉన్నాడు. ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, ఆ రక్షణ దేవుడిని అనుగ్రహించబోతా ఉన్నాడు. నీ జీవితం ఎలా ఉందో, నీ బ్రతికి ఎలా ఉందో, ఇంతకుముందు ఎలాంటి రోత జీవితం జీవించావో, ఎంత పాపంలోనూ జీవించావో ప్రతిదీ దేవునికి తెలుసు. మనుషులకు తెలియకపోవచ్చు, కానీ చూచుచున్న దేవుడు అని ఆగరు దేవునికి పేరు పెట్టిందే. ఆ దేవాది దేవుడు ప్రతిదీ కూడా చూస్తున్నాడు. ఆ దేవాది దేవుని దగ్గరికి తిరిగి నువ్వు వచ్చినట్టయితే, తిరిగి నువ్వు మొరపెట్టినట్టయితే, ఆ మొర దేవుడు విని నేను నడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు దేవుని మాటకు లోబడి దేవుని చిత్తానుసారంగా జీవించాలనేది దేవుని చిత్తమై ఉన్నది అని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, దేవుని ప్రేమ అన్నది శాశ్వతమైన ప్రేమదే. ఆ ప్రేమకు అంతము లేదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, దేవుని ప్రేమ ఏ రీతిగా ఉన్నదో మనం ప్రతిరోజు ధ్యానిస్తూ ఉన్నాము. ద నెవర్ ఎండింగ్ స్టోరీ ఆఫ్ గాడ్స్ లవ్, ద నెవర్ ఎండింగ్ స్టోరీ ఆఫ్ గాడ్స్ లవ్. దేవుని యొక్క ప్రేమ ఎప్పుడు కూడా ముగింపు అనేది ఉండదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, నీ బ్రతుకులో, నీ జీవితాలలో మరెంతో ఘోర పాపిగా నువ్వు ఉన్నా కానీ తిరుగు నీ దేవుని వైపు చూస్తే, దేవాది దేవుడు మన ప్రభు యేసుక్రీస్తు 2 చేతులు చాపి నేను కౌగులించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు తిరిగి రావాలి, తిరిగి దేవుని సన్నిధికి రావాలి. తిరిగి దేవుని సన్నిధిలో నీ పాపాలు ఒప్పుకున్నట్టయితే హృదయ కాలము ప్రతి పాపం నుంచి నీకు విడుదల దొరకబోతా ఉన్నదే. యేసయ్య నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. యేసయ్య నీ కొరకు ఎదురు చూస్తున్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, గాడ్ డిజర్వ్స్ అవర్ ప్రైజ్ బికాజ్ హిస్ ఎండ్లెస్ లవ్ నెవర్ ఫెయిల్స్. ఎండ్లెస్ లవ్ నెవర్ ఫెయిల్స్. దేవుని ప్రేమ అన్నదే శాశ్వతమైన ప్రేమ. అదే నువ్వు ఎక్కడున్నా ఈ సమయంలో దేవుడిని ప్రార్థన వినడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు చేయవలసింది ఒకటే, తప్పిపోయిన కుమారుడు తిరిగి తన తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు ఏ మాటలైతే కుమారుడు ఆ సమయంలో జ్ఞాపకం చేసుకున్నాడో, అయ్యో నా తండ్రికి విరోధంగా నేను పాపం చేశాను, పరలోకానికి విరోధంగా నేను పాపం చేశానని, తిరిగి నా తండ్రి ఇంటిలో ఒక పనివానిగా నేను వెళ్తాను అని ఎప్పుడైతే ఆ కుమారునికి బుద్ధి వచ్చినప్పుడు, ఆ తండ్రి మేడ మీద నుంచి ఎదురు చూస్తూ ఉన్నాడు. నా కుమారుడు ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నాడు. కుమారుడు ఆ ఒక సమయంలో మాసిపోయిన బట్టలతో, ఆ ఎంటికలన్నీ కూడా వికారంగా ఉన్న సమయంలో దూరంకి వెళ్ళి ఆ తండ్రి ఆ కుమారుని గుర్తుపట్టి పరిగెత్తుకొని పోయి ఆ కుమారుని కౌగులించుకునే. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, తన మెడ మీద పోతు పెట్టి ఉన్నాడు. తండ్రి ప్రేమ అలాంటి ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు ప్రేమ కూడా అలాంటిదే. ఈరోజు నువ్వు ఆ ఒక చింపిరి చుట్టుతో నువ్వు ఉన్నావా? ఆ బట్టలన్నీ మాసిపోయినావా? ఆ పాపం అనే ఆ బద్ధకంలో నువ్వు ఉన్నావా? నువ్వు తిరిగి దేవుని వైపు చూసినప్పుడు యేసయ్య నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. కుమారుడా, కుమార్తె, నువ్వు నా దగ్గరికి రమ్మని పిలుస్తూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం తిరిగి యేసయ్య దగ్గరకు వచ్చినట్టయితే మన పాపాలు యేసయ్య సన్నిధిలో మనం ఒప్పుకున్నప్పుడు, మన మోకాళ్ళని ప్రార్థన చేసినప్పుడు, అయ్యా నేను పాపిని ప్రభువా, నన్ను క్షమించు, నేను ఇంతకుముందు నీకు విరోధంగా జీవించాను, ఇంతకుముందు నా జీవితము బంధకంలో ఉన్నది, ఇంతకుముందు సాతాను బంధకంలో జీవించి ఘోరమైన ఘోరంలో నేను జీవించినాను, నన్ను క్షమించయ్యా అని ప్రార్థన చేస్తే యేసయ్య నీ పాపాలను క్షమించి నూతన హృదయాన్ని నీకు ఇవ్వబోతా ఉన్నాడు. రాతి గుండెను నీ నుంచి తీసేసి దేవాది దేవుడు మాంసము గుండెను నీకు ఇవ్వబోతా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఎవరైతే దేవునికి దూరంగా ఉన్నారో హృదయ కాలము దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల హృదయ కాలము దేవునికి నువ్వు కావాల్సిన వారిగా ఉన్నాము అన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. మనం చూసినట్టయితే హెజ్కేలు గ్రంథంలో చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా,
దేవుని ప్రజలారా 36వ అధ్యాయము ఎజికేల్ గ్రంథము 36వ అధ్యాయంలో చూసినట్టయితే 26వ వచనము, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలగజేసేదను, రాతి గుండెను మీలో నుంచి తీసివేసి మాంసము గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీకు ఇచ్చేదను, నా కట్టడలను అనుసరించిన వారిగా నేను నా విధులను గైకొనే వారిగా మిమ్మల్ని చేసేదను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల దేవుని వాక్యం తెలియజేస్తాను, నూతన హృదయంను మీకు ఇచ్చేదను. నూతన హృదయంను దేవుడి హృదయ కలపలకి ఇవ్వబోతా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, నూతన స్వభావం మీకు కలగజేసేదను, రాతి గుండెను మీలో నుంచి తీసివేసి మాంసము గుండెను మీకు ఇచ్చేదను. రాతి గుండె ఎంత చెప్పినా కొంతమంది దేవుని మాటకు లోబడరు. ఎంత చెప్పినా ఆ హృదయంలో ఉన్న ఆ రాయి అనే ఆ గుండెను దేవుడి హృదయ కలము, అలాంటి వారి గురించి దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. అలాంటి వారి గురించి హృదయ కలం దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, నూతన హృదయం నీకు ఇచ్చేది, నూతన స్వభావం మీకు కలగజేసిన, రాతి గుండెను మీలోంచి తీసివేసి మాంసము గుండెనిచ్చి నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించి వారుగాను నా విధులు గైకొను వారుగా మిమ్మల్ని చేసేదను. హల్లెలూయా. అట్టి కృప ఎవరైతే దేవునికి దూరంగా ఉన్నారో, ఎవరైతే పాపంలో బ్రతుకుతున్నారో, ఇంకా పాపంలోనే జీవిస్తున్నారో, వారిని తిరిగి దేవుడు తన వైపు పిలుస్తూ ఉన్నాడు. ఒకవేళ ఈ మాటలు విన్నట్టయితే, ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, ప్రియ తల్లి, ప్రియ అన్న, ప్రియ చెల్లి, నువ్వు ఇలాంటి సమయంలో ఉన్నావో, హృదయ కలవు, నీ వయసుతో సంబంధం లేదు, నువ్వు యేసయ్య దగ్గరికి వచ్చినట్టయితే, సిలువ మీద వేలాడుతున్న సమయంలో కుడివైపు ఎడమవైపు ఇద్దరు దొంగలు ఉన్నారు. యేసు ప్రభు ఆ సిలువ మీద పలుకుతున్న 7వ మాటలలో, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆ 2వ మాటలో మరి అక్కడున్న దొంగ అంటా ఉన్నాడు. ఒక దొంగ అంటున్నాడు, నువ్వు విడిపించుకొని మళ్ళీ నడిపించు కదా అన్నప్పుడు, 2వ దొంగ అంటున్నాడు, ఆయనలో ఏ నేరం లేదో, మనం చేసిన తప్పుకి శిక్షకు మనం పాత్రులై ఉన్నాము, ఆయనలో ఏ తప్పు లేదు అని ఆ దొంగ గుర్తించి, ప్రభువా నన్ను జ్ఞాపకము చేసుకో అని అడిగాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆ చివరి క్షణాలలో యేసయ్య దగ్గరికి రాగలిగాడు. యేసయ్య ప్రేమను చూడగలిగాడు. యేసయ్యని అడిగాడు, యేసయ్య నన్ను జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు యేసు ప్రభు సెలవిచ్చిన మాట ఏంటంటే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. హల్లెలూయా. ఒక్క మాట అడిగితే దేవాది దేవుడు వెంటనే ఆ దొంగని క్షమించి, నువ్వు నేడు నాతో కూడా పరదేశంలో ఉండు అనే మాట జ్ఞాపకం చేపడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, హృదయ కాలం నువ్వు యేసయ్య దగ్గరకు వచ్చి యేసయ్యని అడిగినట్టయితే చాలు, యేసయ్య నీ పాపాలు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు రావాలి, అడగాలి, ప్రార్థన చేయాలి. నువ్వు ఎంత ఘోర పాపివైనా, ఎలాంటి భయంకరమైన బంధకంలో నువ్వు ఉన్నా, సాతాను ఉచ్చులో నువ్వు ఉన్నా కానీ నువ్వు వచ్చి, యేసయ్యా నన్ను క్షమించయ్యా, ఇక మీదట నీ కుమార్తెగా నీ కుమారునిగా నేను జీవిస్తాను, నా పాపాలని క్షమించి యేసయ్యా అని యేసయ్య దగ్గరకు వచ్చి నువ్వు అడిగితే చాలు, నీ పాపాలన్నీ కూడా క్షమించబడతాయి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల ఆ ములుగును దేవుడు విన్నాడు. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ హృదయ కాలంలో దేవుని అడిగినట్టయితే చాలు, యేసయ్య నీ పాపాలు క్షమించి నీకు నూతన హృదయాన్ని, నూతన స్వభావాన్ని నీకు ఇచ్చి, రాతి గుండెను మీలో నుంచి తీసి మాంసము గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ మధ్య ఉంచేదను, నా కట్టడలను అనుసరించి నడుచుకునే విధానంలో దేవుడు మనకు నేర్పిస్తాడంట. దేవుని సంగమా, దేవుని ప్రజల అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించిన గాక. ఎంతమంది అయితే ఈ సమయంలో దేవుని వైపు చూస్తున్నారో వారందరినీ దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. సమయం పోనీయకండన్నా, ఇదే అనుకూల సమయము ప్రియ అన్న, ప్రియ చెల్లె. ఈ సమయము అనుకూలమైన సమయము, ఇది రక్షణ సమయము. ఈ రక్షణ సమయంలో యేసయ్యను వేడుకోవడము నీ జీవితానికి ఎంతో ప్రాముఖ్యమైనది అని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. తిరిగి మనము ఈరోజు దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. 136వ కీర్తన 21వ వచనం చూసినట్టయితే, 136వ కీర్తన 21వ వచనము, ఆయన వారి దేశంను మాకు సాస్యంగా అప్పగించను, ఆయన కృప నిరంతరంగా ఉండను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, వాగ్దానం చేసిన దేవాది దేవుడు, ఏ దేశంనైతే పాలు తేనెల దేశంను దేవుడు ఇస్తానని వాగ్దానం చేశాడో, మరి ఆ దేశంను వారికి ఇచ్చి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది.
ఆయన వారి దేశము మాకు సాస్త్యంగా అప్పగించెను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన కృప నిరంతరం ఉండెను. హల్లెలూయా. ఇరుదే కాలము అదే దేవాది దేవుడు, ఆ కృపగల దేవాది దేవుడు, ఆయన కృప నిరంతరము ఉన్నది, మన మధ్యలో ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. తన సేవకుడైన ఇజ్రాయిలకు దాని సాక్ష్యంగా అప్పగించెను. ఆయన కృప నిరంతరము ఉండెను. వాగ్దానం చేసిన దేవాది దేవుడు, ఏ ప్రాంతం అయితే ఇస్తానని వాగ్దానం చేసిన దేవాది దేవుడు, ఆ 40 సంవత్సరముల ప్రయాణంలో వారి బట్టలు కూడా మాయబడలేదు, వారి కాళ్ళకి ఏ వాపు కూడా రాలేదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని నడిపింపు ఆ రీతిగా ఉంటుంది. తన సేవకులైన ఇశ్రాయేలుకు దాన్ని సాక్ష్యంగా అప్పగించెను. మనము దీన దేశంలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకము చేసుకొనెను. హల్లెలూయా. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను జ్ఞాపకము చేసుకున్న దేవాది దేవుడు ఇరుదే కాలము మనం ఏ ప్రాంతంలో నివసిస్తున్నా దేవుడు మనల్ని జ్ఞాపకము చేసుకుంటున్నాడనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకున్నా. మనము దీన దేశంలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకము చేసుకున్నాడు. ఆయన కృప నిరంతరం ఉండెను. హల్లెలూయా. నువ్వు ఏ సమయంలో ఎక్కడ ఉన్నా, ప్రపంచంలో ఏ మూలలో ఉన్నా, దేవుడు నిన్ను జ్ఞాపకము చేసుకుంటున్నాడు. దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, నువ్వు నాకు కావాలి అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. హృదయ కాలము ఏ ప్రాంతంలో మనమున్నా కానీ ప్రతి సమయము దేవుడు మనల్ని జ్ఞాపకము చేసుకుంటున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. మన శత్రువుల చేతుల నుంచి మనల్ని విడిపించెను. ఆయన కృప నిరంతరం ఉండెను. హల్లెలూయా. మన శత్రువుల చేతుల నుంచి మనల్ని విడిపించిన దేవాది దేవుడు, సమస్య అనే శత్రు, అనారోగ్యం అనే శత్రు, ఆపదలో శ్రమలలో ఉన్న శత్రు, అలాగే ఆర్థిక ఇబ్బందులు ఉన్న శత్రు, హృదయ కలము, అవన్నిటి నుంచి దేవుడు విడిపించబోతా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, తన ప్రజలను దేవుడు కాపాడుతాడు, తన ప్రజలను విడిపిస్తాడు, తన ప్రజలకు దేవుడు మోక్ష మార్గాన్ని చూపిస్తాడు, తన ప్రజల పక్షాన దేవుడు నిలబెడతాడు. హృదయ కాలము ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని వాక్యం తెలియజేస్తుంది, మన శత్రువుల చేతుల నుంచి మనల్ని విడిపించును. ఆయన కృప నిరంతరం ఉండును. సమస్త జీవులకు ఆయన ఆహారం ఇచ్చేవాడు. ఆయన కృప నిరంతరం ఉండును. హృదయ కాలము ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఇంతవరకు దేవుడు ఆహారం చేత మనల్ని పోషిస్తూ ఉన్నాడు. ఆహారం ఇచ్చేవాడు ఆయనే అనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల సమస్త జీవులకు ఈ ప్రపంచంలో ఆకాశ పక్షులు విత్తవు కోయవు, కానీ దేవుడు అవిట్లను పోషిస్తున్న దేవాది దేవుడు మనల్ని పోషించడా? తప్పకుండా పోషిస్తాడు. మనం ఏమై ఉన్నామో దేవుని కృప వల్లనే ఉన్నాము. మనం సజీవ లెక్కలు ఉన్నాము అంటే దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు, మనల్ని పోషిస్తూ ఉంటాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే సమస్త జీవులను ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఆయన కృప నిరంతరముండు, ఆకాశమందుండు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన కృప నిరంతరముండున. ఆకాశముందున దేవాది దేవుడు తండ్రి కుడి పార్శ్వంలో కూర్చుని మన ప్రభు యేసుక్రీస్తు మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ప్రతి సమయంలో దేవుడు చేసిన మేలని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించట ఎంతో మంచిది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆకాశమందుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన కృప నిరంతరం ఉండను. ఆయన కృపగల దేవుడై ఉన్నాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను ఏ రీతి అయితే దేవుడు కాపాడాడో, వారిని ఏ రీతి అయితే తోడుకొని వచ్చాడో, హృదయ కాలము మన దేవాది దేవుడైన మన ప్రభు యేసుక్రీస్తు, మన దేవాది దేవుడు ఆనాడు ఈనాడు ఒకే రీతిగా ఉండే దేవాది దేవుడు నిన్ను కూడా కాపాడుతూ ఉంటాడు. నిన్ను కూడా తోడుకొని తీసుకొని రాబోతూ ఉంటాడు. నీ బంధకంలో నుంచి, నీ పాపమైన ఊచులో నుంచి నువ్వు చిక్కుకుని ఉన్నావా? ఆ బంధకంలో నుంచి యేసయ్యా నన్ను విడిపించని నీ చేయి పైకి చాపినట్టయితే యేసయ్య తన చేయి చాపి తను మనల్ని పట్టుకొని ఆ బంధకంలో నుంచి మనల్ని పైకి లేవటడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని వైపు చూసి దేవునికి మొరపెట్టినట్టయితే ఆ దేవాది దేవుడు ఏమైనా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ మొర విని మనల్ని విడిపించే దేవుడు,
మన పక్షాన ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ద నెవర్ ఎండింగ్ స్టోరీ ఆఫ్ గాడ్స్ లవ్. ఆ కథకు అంతము లేదు, ఆయన ప్రేమకు అంతము లేదు. ఆ కృపగల దేవుడు నిరంతరము మన మధ్యలో ఉన్నాడు. ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. ఎట్టి మాటలను దేవాది దేవుడు కాలము దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరచును గాక. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యేసే దగ్గరికి మనం వచ్చినట్టయితే, యేసే సన్నిధిలో మనం మొరపెట్టినట్టయితే మన పాపాలు క్షమించబడతాయి. యేసయ్యా, నేను పాపిని ప్రభువా నన్ను క్షమించు అని ఒక్క మాట నీ నోటి నుంచి పలికినట్టయితే హృదయకాలం నీ పాపముల నుంచి దేవుడు నీకు విడుదల అనేది గ్రహించబోతా ఉంటాడు. ఇది మంచి సమయము. ప్రియ తల్లి, ప్రియ అన్న, ప్రియ చెల్లి, ప్రియ అక్క, ప్రియ తమ్ముడు, ఒకవేళ నువ్వు దేవునికి దూరంగా ఉన్నావా, యేసయ్య దగ్గరకు వచ్చి మోకాలుండి, యేసయ్యా నా పాపములను క్షమించు అని ఒక మాటను పలుకుతే చాలు. నీలో ఉన్న రాతి గుండెను తీసి దేవుడు మాంసము గుండెను నీకు ఇచ్చిపోతా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించి మీరు బలపరిచి దీవించి ఆశీర్వదించి కాక ప్రార్థన చేసుకుంటాము. పరిశుద్ధుడా దేవానికి వందనములు, స్తోత్రములు. ఉదయకాలము నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడే వాళ్ళని బలపరిచిన దేవానికి వందనములు, స్తోత్రములు. ప్రభా, ఈ సమయంలో ఈ వాక్యమున బిడ్డలు నాయన ప్రభా, ఎందరైతే నాయన నీ దగ్గరకు వచ్చి వారి మోకాలుండి ప్రార్థన చేస్తుండగా వారి పాపములను క్షమించమని అడుగుతున్నారు తండ్రి ప్రభా. ఇక మీద నా బిడ్డలు నీ బిడ్డలుగా స్వీకరించు, నీ కుమారునిగా నీ కుమార్తెగా స్వీకరించబోతున్నందుకు కూడా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. ఎందరైతే నీ దగ్గరకు వస్తారో అందరి యొక్క పాపాలు నువ్వు క్షమిస్తావని నాయన ప్రభా విశ్వాసంతో నాయన బిడ్డలు ఒకవేళ నాయన నీ దగ్గరకు వస్తుండగా బిడ్డల యొక్క పాపములను క్షమించండి నాయన. క్షమించగలిగే దేవుడు తండ్రి, నీ కృప నిరంతరం ఉండును గాక అని నీ వాక్యం ద్వారా నువ్వు మాట్లాడిన దేవాన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. ఈ యొక్క సమయంలో తండ్రి మా సేవకులని జ్ఞాపకం చేసుకుని, మా సేవకురాలని జ్ఞాపకం చేసుకుని, వారి పరిచర్యని జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రభా. దీవించండి, ఆశీర్వదించండి. సంఘాలు కట్టబడడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. నీ సేవ చేసిన సేవకులను నైనా సేవ పరిచర్యలో వాడబడుతున్న బిడ్డలను దీవించండి. మిషనరీ పరిచర్య చేసిన బిడ్డలను దీవించండి. సువార్త సేవకులుగా పనిచేస్తున్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ఫెయిత్ మినిస్ట్రీస్ మందిరాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. అనేక నూతన ఆత్మలను నడిపించండి. నీ పరిచర్యలో యథార్థంగా సత్యంగా సువార్త ప్రకటించడానికి నీ కృప ద్వారా సాయం చేయమని తండ్రి, ఈ రోజంతట్లో కూడా నీ కృపలో మనల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించి కాపాడమని నజరుడైన యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకును మీ కుటుంబములకు తోడై నీడై ఉండును గాక, ఆమేన్.